నిలబడ్డాను, మీ అందరి అభిమానాన్ని సంపాదించాను. ఇదే నాకు ఒక సగటు మధ్యతరగతి మనిషికి ఏం ఆశలు ఉంటాయి. మా నాన్న అసిస్టెంట్ ఒక పోలీసు కానిస్టేబుల్గా ప్రారంభమై అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్గా రిటైర్డ్ అయ్యారు. ఆయన ప్రొహిబిషన్ సమయంలో పోలీసులు ఆయన్ని ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అబ్కారీ శాఖకి పంపిస్తాయి. మా నాన్నగారి కోరిక ఏంటంటే, నువ్వు కొంచెం డిగ్రీ చదివి నువ్వు ఎస్ఐగా కనుక నువ్వు ఉద్యోగం సంపాదించుకుంటే నువ్వు ఒక ఏదో కొంచెం సూపరింటెండెంట్ స్థాయిలో రిటైర్డ్ అవుతారని చెప్పాడు మా నాన్న. నా కోరిక అదే, మహా అయితే ఒక ఎస్ఐ ఉద్యోగం రాసి డిగ్రీ పూర్తి చేసి ఎస్ఐ ఉద్యోగానికి అప్లై చేద్దామని నా కోరిక. కానీ డిగ్రీ పూర్తి చేయలేము, అదొకటే. దానివల్ల అయిపోయింది, ఎస్ఐగా చేయలేకపోయింది. మా నాన్నగారి కోరిక నెరవేర్చలేకపోయింది. సో అలాంటి మధ్యతరగతి వ్యక్తిని నేను. ఎప్పుడు చిరంజీవి గారి పక్కన కూర్చొని ఆయనతో పాటు తిరుగుతూ ఉంటే, నీకు ఏం అవ్వాలందంటే, నాకు మ్యాక్సిమం నీకు బాడీ గార్డ్ అవ్వాలందో, అంతమించి నాకు వేరే కోరికలు లేవు. అంటే నాకు నిజంగా పెద్ద కోరికలు లేవు. నాకు ఏదో నేను అద్భుతంగా సాధించేయాలి ఏం కోరికలు లేవు. నాకు ఏదో ఒక అలా బతికేస్తూ ఉండేవాడిని. నాకున్నదల్లా ఒక కోపం ఉండేది. ఒక సగటు మనిషి మీద, హక్కుల మీద కొడితే మటుకు వచ్చే కోపం నాకు. ప్రతి మధ్యతరగతి మనిషికి ఉండే కోపం. ఆ కోపమే నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చింది. చాలా దీర్ఘ క్రోధి అంటాను చూసా, అది మంచిగానే నేను చెప్తున్నాను. అంటే ఒక కోపాన్ని దాచుకుంటే, జలసాలో ఒక డైలాగ్ ఉంది, ఒక్కడికి వస్తే కోపం, అది సమూహానికి వస్తే విప్లవం అవుతుంది. అని చాలామందికి అర్థం కాదు. ఈ రోజున మనం మాట్లాడుతూ ఉంటే ఎందుకు మీతోనే మాట్లాడాలి, ఎందుకు ప్రత్యేకించి సోషల్ మీడియాలో ప్రభావితం చేసే శక్తియుక్తులున్న మీరు శతజ్ఞి అనగానే అందరూ ఏమనుకుంటారంటే, కూర్చోబెట్టి 10 మంది నా ఎంప్లాయీస్ అనుకుంటున్నారు. శతజ్ఞి అంటే జన సైనికులు, ప్రతి ఒక్కడు, ప్రతి వీర మహిళ, అన్యాయం కోసం తిరగబడ్డ ప్రతి ఒక్కడు శతజ్ఞిలా పేలుతాడు. వైసీపీ వాళ్ళు వచ్చి 5 మంది ఉంటున్న 10 మంది ఉంటున్న అపార్ట్మెంట్లో దాడి చేస్తే నువ్వు ప్రతి ఊరు ప్రతి వాడవాడ నువ్వు వెళ్ళాలి. శతజ్ఞి అనేది ఒక అపార్ట్మెంట్లో ఉండే శతజ్ఞి కాదు. వాళ్ళ మనస్తత్వానికి మనం ఏం సమాధానం చెప్తాం? ఇది నేను దీనికి జనసేన ఆవిర్భావానికి చాలా నలిగాను.